హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. భూతద్దం పెట్టి వెతికినా కూడా వైఎస్ఆర్ గారి పాలన జగన్ గారి పాలనలో కనిపించవు అని చెప్పేసి ఆమె అంటున్నారు. అంటే ఒకప్పుడు చెప్పడం చూసాం, రాజన్న పాలన తీసుకొస్తాం అది అని చెప్పేసి. ఇప్పుడైతే అవి ఏమి కూడా ఆనవాళ్ళే కూడా కనిపించవని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి గారి పాలన లేదనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు కాంగ్రెస్ కి విధేయుడిగా ఉండటమే కానివ్వండి ఆయన. సో ఎన్నిసార్లు ఓడిపోయినా పార్టీ అధికారంలో నుంచి లేకుండా ఉన్నా కూడా ఆయన నమ్ముకొని ఉండటమే కానివ్వండి, అలా ఉంటూ టైం వచ్చే వరకు ఆగటం, ఓపిక ఉండటం. సో తర్వాత ఆయన అక్కడ సీఎంగా అవ్వటం, కంటిన్యూగా ఆయన ఒక 6-7 సంవత్సరాలు చేయటమే కానివ్వండి. అవన్నీ చూస్తే ఆయన అది కూడా కాకుండా కొన్ని ఏదో పథకాలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిలో చేశాడు. సో అది కూడా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సీఎంగా ఉండటమే కానివ్వండి, ఆయన ఏవైతే చేశాడో, ఆయన ఏవైతే తీసుకొచ్చాడో, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ప్లానింగే కానివ్వండి, ఎయిర్పోర్టే కానివ్వండి, ఇట్లాంటివి నారా చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్ ఏదైనా చేసి పెట్టిన వాటికి అన్నిటి కూడా ఆయన కంటిన్యూ చేశాడు. ఓకే, అంటే ఒక పార్టీల పక్కన చూసుకుంటే వైరం ఉండొచ్చేమో కానీ, అంటే పార్టీ సిద్ధాంతాల పరంగా ఎవరికి వారు పార్టీల్లో పనిచేశారే కానీ ఎక్కడ కూడా డెవలప్లో ఆగలేదు. ఏదైతే స్టార్ట్ చేశారో అవి కంప్లీట్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుపుకుంటూ వచ్చారు. సో అందుమూలన ఎక్కడ డెవలప్ అనేది ఎక్కడ ఆగల. అదే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఇప్పుడు ఏపీకి వెళ్తే అక్కడ అమరావతిని ఆపాడు, పోలవరం ఆపాడు, అన్నా క్యాంటీన్లు ఆపాడు, ఫీజు రియంబర్స్మెంట్స్ ఆపాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ కూడా ఆయనకి ప్రజల మీద ఇట్లాంటివి చాలా ఆపాడు. సో ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఆయనకి ఒక అంటే ఒక మాట అంటూ ఉండాల్సి వస్తుంది కానీ ఒక సైకోస్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో, వాళ్ళు చేసిన పని నేను ఎందుకు కంటిన్యూ చేయాలి అనే ఆలోచనలో వెళ్తాడు. కానీ సరే ఇప్పుడు 5 రూపాయలు అన్నం తింటున్నారు అన్నా క్యాంటీన్. సో ఎంతమంది పేదలు అన్నం తింటున్నారు? సో అది ఇస్తే పుణ్యమే కదా. ఏ గవర్నమెంట్ అయినా ఉన్నాయి. పుణ్యం అని అంటే ఒకళ్ళ నోటి దగ్గర ఒకళ్ళ నోటి ముద్దని లాగేయటమే కదా. 5 రూపాయల భోజనం పేదవాడికి ఎంత పనికొస్తుంది? సో అలాంటిది కూడా అంటే ఒక 15 రూపాయలు పెట్టుకుంటే వాళ్ళకి రోజు గడిచిపోయేది. సో అట్లాంటి ఇది కూడా ఏం చేశాడు, అన్నం కూడా లేకుండా చేశాడు. ఇలాంటివి మనం చూసాం. రాజధానిని ఏ రకంగా చేశాడనేది ఖచ్చితంగా అయితే మనకు అనిపిస్తూనే ఉంది కదా. జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి పొంతనే లేదు. ఇంకోటి ఆయనకి తమ్ముడు అంటే అపారమైన గౌరవమే కావచ్చు, అభిమానం కావచ్చు. అదే తమ్ముడిని జగన్మోహన్ రెడ్డి, సో ఆయన సీఎం, ఆయన అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాడు. ఆయన సీఎం అయిన తర్వాత పట్టించుకున్న ఇది కూడా లేదు. అంటే ఆయన మళ్ళీ కాపాడుతూ వస్తున్నాడు అవినాష్ రెడ్డిని. ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయనకి ఈయనకి చాలా డిఫరెన్స్ కనపడుతూనే ఉంది కదా. షర్మిల గారు కానీ తీసుకుంటే ఆ టైంలో ఆవిడ బయట వచ్చిన ఆవిడ కాదు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు పొలిటికల్గా ఎప్పుడూ ఆవిడ బయట రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారు. వస్తే ఆయన 3000 కిలోమీటర్లు ఈవిడ నడిచారు కదా, పాదయాత్ర చేశారు. చేస్తే కొంచెమైనా కూడా నా చెల్లెళ్ళు తోబుట్టువు నా కోసం నడిచింది, ఆవిడని నేను ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి, ఆవిడకి ఏదో ఒకటి స్థానం కల్పించాలో, ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలో ఏదో ఒకటి ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒకటి అనేవాళ్ళు నమ్మిన వాళ్ళకి అన్యాయం చేయరు అనేది అని విన్నాం కూడా. కానీ ఇక్కడ నమ్మిన వాళ్ళకి ద్రోహం చేయటం. అదే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవాళ్ళు, అదే జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు ఎలా ఉన్నారు, ఇవన్నీ కంపారిజన్ చూస్తే ఎక్కడ కూడా వీళ్ళిద్దరికీ ఎక్కడ ఆయన తండ్రి కొడుకు ఎక్కడ కూడా సింక్ అవ్వట్లా. సో అన్నీ డిఫరెంట్గానే ఉన్నారు, అంటే ఆపోజిట్గా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో కూడా చెప్పారు కదా, ఈయన ఎడ్యుకేషన్ గురించి ఆయనే చెప్పాడు. కానీ ఈయన అన్ని చోట్ల నాకు ఫస్ట్ ర్యాంక్ అని అన్నాడే కానీ లేదు, మా 10th వరకు చదివాడు, మళ్ళీ ఫారెన్ పంపించాను, అక్కడ నుంచి వచ్చేసాడు, అక్కడ ఉండలేక అని చెప్పి ఆయనే చెప్తున్నాడు.
సో ఏది కూడా ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే అన్నీ ఆయన ప్రొజెక్ట్ చేసుకోవటమే, ఆయన ఓన్ వే ఆయన ప్రొజెక్ట్ చేసుకోవాలనేది చూస్తుంటాడే కానీ ఎక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా కంపారిజన్ షర్మిల గారు చెప్పటం అనేది కరెక్ట్గానే తీసుకున్నారు. సునీత గారు కానీ అది చెప్పటం కూడా కరెక్ట్ కంపారిజన్ అయితే ఎక్కడా లేదు, ఎక్కడా కూడా కనపడడం లేదు. అంటే మేడం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ చేయడం జరిగిందా, నిజంగానే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉందంటారు మేడం? ఖచ్చితంగా మనకి ఇన్ని నేను చెప్పాను కదా. సో వీటిలో ఎక్కడైనా కూడా ఉందా? ఎక్కడైనా ఎవరైనా డెవలప్ చేసిన దాన్ని నేను డెవలప్ చేయకూడదు, ఓకే వాళ్ళకి పేరు వస్తుందేమో, సో అక్కడ వాళ్ళ పేరు గురించి ఆలోచిస్తున్నాను కానీ ప్రజలకు మంచి జరుగుతుంది, సో నా టర్మ్లో వచ్చింది అనేది అది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు కట్టిన శంకుస్థాపన చేసిన వాళ్ళే కాదు కదా, కంప్లీట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా రేపు పొద్దున చరిత్రలు నిలబడతాయి. సో ఈ పీరియడ్లో వచ్చిందని చెప్పుకోవటానికి శంకుస్థాపన చేశారు, కంప్లీట్ చేశారని చెప్పుకోగలుగుతారు. అలా అనుకుంటే మొత్తం కంప్లీట్ చేశారు ఎయిర్పోర్టు, సో ఓపెన్ చేసే టైంకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ దిగిపోవటం అయింది. సో పేరు వాళ్ళ పేరు మార్చుకోగలిగారు, లేకుంటే అది ఎన్టీఆర్ గారి ఇదే పేరు ఉండేవాల్సిందే. సో రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. అట్లాగా డెవలప్ చేయటం అనేది కంటిన్యూటీ అనేది చేయాలి, ప్రాసెస్ అంటూ నడవాలి. అది నడవకుండా ఉంటే ఎవరికి నష్టం? ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ ప్రజల గురించి ఏ రోజు ఆలోచించిన ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి. సో ఎందుకంటే ప్రజలు వచ్చి నన్ను కలుస్తారేమో అనే దానికి పరదాలు కట్టుకొని వెళ్ళేటప్పుడు సో ఆయన ఎక్కడ ప్రజలతో మమేకమయ్యారు? సో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అయితే డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువే కనపడుతుంది. ఎక్కడ కూడా వాళ్ళిద్దరికి పొంతన అనేది కనపడటంలా. మేబీ అది ఏమైనా షర్మిల గారికి ఏమైనా వస్తుందేమో కూడా తెలియదు. ఎందుకంటే ఆవిడకి మనం ఇంకా ఆవిడ రాజకీయంలో ఇప్పుడే అంటే పాదయాత్రలు ఇలా వచ్చి తిరగటం స్పీచ్లు చూస్తున్నాం కానీ ఆవిడంటూ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎక్కడా లేరు కాబట్టి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది ఆవిడ చేసే పని ఎట్లా ఉండేది అనేది మనకు తెలియదు. ఆ అవకాశం ఏమైనా వస్తే అప్పుడు తెలుస్తుంది. అదే కూడా చంద్రబాబు నాయుడు గారితో కూడా రాజశేఖర్ రెడ్డి పార్టీ పరంగా విభేదాలు ఉంటాయి, ఎవరి సిద్ధాంతం వాళ్ళది. కానీ వాళ్ళు కలిసినప్పుడు ఎక్కడా కూడా అది ఉండేది కాదు. ఇక్కడ అది అట్లా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటో శత్రువులాగా చూడటం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కొన్ని అయితే పార్టీ మార్పులు ఫిరాయింపులు అయితే ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి గారు చేశారు ఫిరాయింపులు. ఎందుకంటే ఒక టైంలో తెలుగుదేశం మొత్తాన్ని వాషౌట్ చేయాలన్నంత ప్లాన్ చేశారు కానీ సక్సెస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అదేలాగా అంటే ఆయన పార్టీ నుంచి మారాలని ఒత్తిడి పెట్టేవాడు, ఈయన చంపడమే చేశాడు. అంటే ఈయనకి ఎవరైతే అగేనిస్ట్గా ఉన్న నాయకులు, లీడర్లు, కార్యకర్తల దగ్గర నుంచి కింద కేడర్ నుంచి కూడా, ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా అందరూ ఇంకా మన వాళ్ళు కాదు అనుకుంటే వాళ్ళని చంపటమో, కొట్టడమో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటమో ఇలాంటివన్నీ పలు రకాల చర్యలు చేశారు కదా. సో ఖచ్చితంగా అయితే కొంచెం డిఫరెన్స్లు అయితే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు పోవాలనంటే ఈసారి ప్రజలు వేసే ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే మనం రాజన్న పాలన తీసుకొస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు వైసీపీ పార్టీ. ఇప్పుడు అది లేదు అని అంటున్నారు, ఈవెన్ సొంత చెల్లెలే అంటుంది. మరి ఇది ఏమన్నా గద్దె దించే అవకాశం ఏమన్నా ఉందా మేడం? ఇప్పుడు అదే అన్నాడుగా, ఎలక్షన్కి ముందు ఏమన్నాడు, 2 లక్షల మందికి నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అన్నాడు. ఎక్కడ కల్పించాడు? ఒక్క మెగా డిఎస్సి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మద్యపానం లేకుండా చేస్తానన్నాడు. సరే వాళ్ళు అదే కదా అంటున్నారు, వాళ్ళ చెల్లెళ్ళే అంటున్నారు నువ్వు మద్యపానం లేకుండా చేస్తానన్నావు. ఎక్కడ మద్యపానం? మొత్తం సొంత లిక్కర్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే మనకి ఇక్కడ కనపడతానే ఉంది. ఏది కూడా ఆయన ప్రజా శ్రేయస్సు కోసం చేస్తున్న పనులు ఒక్కటి కూడా చేయట్లా. ఎంతసేపు సొంత ఇమేజ్, మనీ మైండెడ్, నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు వెనకేసుకోవాలి, ఇంకెంత డబ్బులు కావాలో దానికి ఒక లిమిట్ ఉందో లేదో కూడా తెలియట్లేదు. కానీ అంత డబ్బు ఏం చేసుకుంటాడో కూడా ఖచ్చితంగా అయితే మనీ పరంగానే ఆయన ఆలోచిస్తున్నాడు. డబ్బులు పెట్టి కొనొచ్చు, డబ్బులు పెట్టి చేయొచ్చు, నేను డబ్బులు పెట్టి ఏదైనా చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏ నాయకుడినైనా కొంటాను, ఎవరికైనా ఖర్చు పెట్టగలను, నేను ఎవరిని కావాలన్నా కొట్టగలను, చంపగలను, చంపించగలను. సో ఇదే ఆలోచనలో ఉన్నాడే కానీ ఆయన ప్రజల శ్రేయస్ కోసం అంటే నలుగురిని కలుపుకుపోయి వాళ్ళ డెసిషన్స్తో పనిచేయటము అలాంటిదైతే మనకి ఎక్కడా కూడా ఇక్కడ కనపడడం లేదు. అంతా మోనార్క్ లాగా ఫీల్ అవుతున్నాడు, అదే చేస్తున్నాడు.